ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిడ్నీ నుండి మాట్లాడుతున్నానండి. ఈ ఉదయకాల సమయం మనం అందరినీ దేవుడు ఆయన సన్నిధానంలో సమకూర్చారు. దేవుడు అంటే మనకేంటి? వాట్ గాడ్ ఈజ్ టు హిస్ పీపుల్. కీర్తనలు 91లో చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు. ప్రార్థన చేసుకుందామండి. Lord, you are the provider and you are the protector. You are the promise giver, and you also lead us and guide us how to receive you in our life and how to seek life in you. మీలో జీవం అనేది తెలుసుకొని, మిమ్మల్ని తెలుసుకొని ప్రభు మీలో జీవించాలంట. ఇది కూడా మీరే మాకు మా చేయబట్టుకొని నడిపించి ఏదైనా తోట నుండి ఈ భూలోకంలో మీరు దిగి వచ్చినప్పటి నుంచి మాతో ఉండి మాకు బోధించి మాకు హీలింగ్ ఇచ్చి విశ్వాసం అనేది ఏంటనేది మాకు బోధించి మా దగ్గర ఉండి మాకు విడుదల అనేది ఏంటనేది, ఆ విడుదల అనేది మేము ఎలా తెలుసుకోవాలి, ఎలా అనుగ్రహింపబడిన ఆ విడుదలని మేము ఎలా పొందుకోవాలి, ఆ విడుదల నుండి మాకు ఏమొస్తుంది, మీరే మాకు ఆశ్రయము దుర్గము కోటయ్యగా ఉన్నారు అనే మాటని పదే పదే మాకు 33.5 సంవత్సరాలు బోధించి మమ్మల్ని అభిషేకించి మాకు ఒక ఆదరణకర్తని ఇచ్చి పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పటికీ మాలో మా చుట్టూ ఉండేటట్లు ఆశీర్వదించి దీవెనలు అనుగ్రహించి మమ్మల్ని నడిపించే దేవుడు మీరు ప్రభువా. మీలో మేము జీవం పొందుకున్నామంట. థ్యాంక్ యూ లార్డ్. అందుకనే మీరు యు ఆర్ కాల్డ్ యాజ్ కార్నర్ స్టోన్, యు ఆర్ ద స్టంబ్లింగ్ బ్లాక్ లార్డ్. పాపంలో పడిపోకుండా, మా అహంకారంలో పడిపోకుండా మేము మిమ్మల్నే ఎప్పుడు స్తుతించి ఆరాధించి మీ సన్నిధానంలోనే ఉండడానికి కావలసిన ధైర్యము, సాహసము, ఓపిక, సహనము ఇవన్నీ అనుగ్రహించిన దేవుడు. అన్నిటికన్నా ఇట్ ఈస్ లైక్ ఎ ప్యాకేజ్ ఇన్ ఫెయిత్. విశ్వాసం అనేది ఇదే అని మాకు చూపించి నడిపించే దేవుడు మీరు తండ్రి. Psalm 91 is all about that. Oh Lord. Lord, we pray for this world in this darkness. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలు ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఏదో కొద్దిగా మంచితనం అనేది ఈ ప్రపంచంలో మేము చూడగలుగుతున్నాము అనే మాటని సూటిగా స్పష్టంగా అనుదినము మాకు గుర్తు చేసే దేవుడు మీరు తండ్రి. Maranatha, we are waiting for your coming, O Lord. తిరిగి రానున్న దేవుడు మీరు తండ్రి. మీకోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. పరలోక రాజ్య గుమ్మంలో మీరు ఉన్నారు తండ్రి. మీరు వచ్చినప్పుడు ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకొని మీ రాజ్యంలో చేరుకోవాలని అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
We pray for this world, O Lord. Put your hedge around this world. నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరు మాకు కోట దుర్గంగా మీరు ఉన్నారు, అది ఒక్కటి మాకు చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని సూటిగా మాకు చెప్పారు తండ్రి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ us, O Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతిస్తామండి. మీరెత్తారు. మీ అందరికీ వచ్చినట్లయితే మీరు కూడా మాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాము. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవేనయ్యా. He is what God is to his people, that he is everything to his people. మీ అందరికీ వచ్చినట్లయితే మాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలి అన్నట్లు కోరుచున్నాను. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవేనేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవేనేసయ్యా. లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవేనేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవేనేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవేనేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవేనేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవేనేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవేనేసయ్యా. అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవేనేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కీర్తనలు 91లో కొన్ని వచనాలు. ఇప్పుడు బైబిల్ స్టడీలో కీర్తన భాగాలు ధ్యానిస్తున్నామండి. కీర్తనలు 91 ఇట్ ఈస్ అందరికీ ఇది బై హార్ట్గా వచ్చే కీర్తన. చాలా మట్టుకు బిలీవర్స్ అందరూ రోజు కూడా ధ్యానించే కీర్తన అనమాట. ఇట్ ఈస్ అ డైలీ డివోషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఈ కీర్తనలో
దేవుడు అంటే ఏంటనేది, ఆయన ప్రజలకి ఏంటనేది చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఈ కీర్తనలో రచించారనమాట. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు అంట ఆయన నీడ అనేది మనకి ఎప్పుడు ఉంటుందంట. అందులో అసలు మనకి హిస్ ప్రజెన్స్ ఇస్ అవర్ షాడో అంట. మన షాడో అనేది మనకి ఎప్పుడు మనతో పాటే ఉంటుంది కదండి. మనం ఎండలో నడుస్తున్నప్పుడు మన షాడో అనేది, మన నీడ అనేది మనకు కనిపిస్తుంది. కానీ మనము సాయంత్రం వచ్చినప్పుడు, ఎండ తగ్గిపోయినప్పుడు మనకు షాడో అనేది మనకు కనిపించదు, మన కంటికి కనిపించదు, కానీ మనతో పాటే ఉంటుంది. సో God's presence is like us, like that it seems. It is like a shadow to us. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. He is our protector and he is our ఆయన మనకి రక్షకుడు అన్నమాట. He is our redeemer and our deliverer. ఆయన ఎట్లా అంటేనంట, హీ ఈస్ ద ఫౌండేషన్ అండ్ ఫోర్ట్రెస్. కీర్తనలు 91లో ఆయన ఏంటనేది ఇవన్నీ కూడా ఒక్క పేరాలో కీర్తనలు 18 2వ వచనంలో చాలా బ్యూటిఫుల్గా రచించారనమాట. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న దుర్గము. ఎంతో బ్యూటిఫుల్గా మాట్లాడారు చూడండి. కీర్తనలు 91లో వచ్చినవి అన్నీ కూడా ఇందులో ఒక్క 3-4 లైన్స్లో చాలా బ్యూటిఫుల్గా వర్ణించారనమాట. ద లార్డ్ ఇస్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్, మై గాడ్, మై స్ట్రెంగ్త్ ఇన్ హూమ్ ఐ విల్ ట్రస్ట్, మై షీల్డ్ అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. సాల్వేషన్ అనేది రక్షణ, రక్షణ అనేది మనకి విడుదల, నిత్య జీవం, రిడెంప్షన్. ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్ అన్నప్పుడు మనకి హీఈస్ అవర్ స్పిరిచువల్ రెఫ్యూజ్. మనలను ఓడిపోకుండా, జీవితంలో మనల్ని పాపంలో పడిపోకుండా అనుదినము కాపాడే దేవుడంట. ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. రిడెంప్షన్, విడుదల అనేది మనకు వచ్చినప్పుడు, సిలువ వైపు మనం చూసినప్పుడు అంట, మనము ఒక్కొక్కసారి మనం మానవులుగా మనము వీక్గా పడిపోతున్నప్పుడు అంట, సిలువ వైపు చూసి హీ ఈజ్ అవర్ హార్న్ ఆఫ్ సాల్వేషన్ అనేది, హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అనేది మనకి గుర్తొచ్చినప్పుడు, ఆయన మనకి నీడగా తోడుగా ఉన్నారు, దేవుడు తోడు నీడగా ఉన్నారు అనే మాట మనకు గుర్తొచ్చినప్పుడు అంట, అందులో నుంచి మనం ఓవర్కమ్ అయిపోతామంట. ఆ పాపం అనే దాన్ని ఎదిరించే శక్తిని కూడా, అందులో పడిపోకుండా ఎదిరించే శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చేస్తారంట. దట్ ఈస్ వాట్ ఈస్ ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. సాతాను వేసే అగ్ని బాణాలని కొట్టివేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చేసారంట. మన జీవితాంతం ఆఖరి ఊపిరి వరకు ఇలా ఇన్ దట్ ఫైట్ ఫార్ అవర్ సాల్వేషన్, ఫార్ అవర్ లైఫ్ ఇన్ ద స్పిరిచువల్ life, in the spiritual realm, all through our life. And he is our stronghold. కీర్తనలు 31:3. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నీవు కొండగా, కోటగా, ఆశ్రయించే దేవుడుగా, మాలో నివసించే దేవుడుగా, మాకు నీడగా ఉన్నావు కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఫర్ యు ఆర్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్, దేర్ఫోర్ ఫర్ యువర్ నేమ్ సేక్ లీడ్ మీ అండ్ గైడ్ మీ. అదే కదా యేసుప్రభు అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము.
It is one of the strong promise of God, it seems. I am the way, the truth and the life. సో కీర్తనలు 91లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, మొత్తం కంప్లీట్గా ఇందులో ఎన్నో ప్రామిసెస్ దేవుడు ఇచ్చేశారంట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఎప్పుడు తన రెక్కలతో కప్పుతూ ఉంటారంటే హీజ్ అవర్ ప్రొటెక్టర్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది. ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నదంట. ఆయన ట్రూత్ అనేది ఎప్పటికీ మనకి కేడముగా దాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం మాట్లాడే మాటలు కూడా ఒక్కొక్కసారి మనం తప్పిపోయి ఏమన్నా మాట్లాడితే వెంటనే హిస్ ట్రూత్ పుల్స్ అస్ బ్యాక్ అండ్ మనల్ని గద్దిస్తారంట దేవుడు ఆయన వాక్యం ద్వారా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచించి మాట్లాడుతున్నావా నువ్వు. సో సెకండ్ టైం మనం అలా రిపీట్ చేయకుండా, పడిపోకుండా, మరొకసారి పడిపోకుండా ఓవర్కమ్ చేసే అంత శక్తిని దేవుని వాక్యం అనేది, మనకి వాక్యంలో ఉన్న సత్యం అనేది మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. మనకి అలాంటి స్ట్రెంగ్త్ అనేది ఇచ్చేస్తారంట. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, సాతాను అగ్ని బాణాలని ఎదిరించే ఆ ధైర్యము, ఆ సాహసం అనేది హీ ఈజ్ అవర్ రిడీమర్ అండ్ హీ ఈజ్ అవర్ సాల్వేషన్. చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. చీకట్లో తెగుళ్ళు అంట, మధ్యాహ్నం పాడు చేసే రోగం అంట. భయపడకుండా ఉండడానికి జీవితాంతం మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంది. దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్ అరౌండ్ దిస్ వరల్డ్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్. వెన్ యూ లుక్ అట్ కంట్రీస్ like African countries, like Afghanistan, Asian countries, Pakistan, Sri Lanka, and above all, Middle Eastern countries, Gaza Strip. ఎన్నో భయంకరమైన పోరాటాలు జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతుంది అక్కడ. యుక్రెయిన్, రష్యా, ఎంత మన చుట్టూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తున్నప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు న్యూస్లో ఇవే వస్తూ ఉంటుంది. అండ్ కిల్లింగ్ అండ్ ఫియర్ అండ్ పీపుల్ రన్నింగ్ ఫర్ షెల్టర్ అండ్ రెఫ్యూజ్ అండ్ పావర్టీ. ఇలా ఎన్నో చిన్నపిల్లలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ఇవన్నీ చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది, ఏంటి ఈ ప్రపంచం, రేపు మనది కాదు, రేపు మనకి ఎలా ఉంటుంది అనే ఒక తలంపు అనేది, ఒక రకమైన ఫియర్ అనేది మనలో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. 91 కీర్తనలు 91:6 అదే అంటున్నారు. చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండువు. అక్కడ ఉన్న ప్రజలు ఆల్వేస్ ఎప్పుడు ఆ వార్ సైరన్ అనేది మోగుతూ ఉంటుందంట. వాళ్ళ పక్కనే షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది, బాంబ్స్ పడుతూ ఉంటుంది, వాళ్ళ పక్కనే చనిపోతూ ఉంటారంట. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఇట్స్ ఆల్ అ ప్రామిస్. He is our protector, He is our healer, He is our provider. అనుదిన ఆహారము దయచేసే దేవుడు ఆయన. నెహెమయా 90:15. He is the smitten rock అంట, కొట్టబడిన బండ. ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చారు ఆ విల్డర్నెస్లో ఉన్న లక్షోభ జనాలకి. ఎంతమంది అండి? మేబీ దేర్ వర్ సమ్ lakhs and lakhs of them, maybe 10 lakhs ఏమో, 15 lakhs ఏమో, 20 lakhs ఏమో. ఆ సంఖ్య అనేది మనం లెక్క పెట్టలేము. అంతమంది కుటుంబంతోని, వాళ్ళ పశువులతోని, వాళ్ళ చిన్న బిడ్డలతోని 40 ఏండ్లు అన్న ఆహారం ప్రొవైడ్ చేశారంట. వాళ్ళ బట్టలు
చినిగిపోకుండా, మాసిపోకుండా, వాళ్ళు కాళ్ళకి వేసుకున్న పాదజోడు అరిగిపోకుండా 40 years they were roaming in the desert. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. హెవెన్లీ ఫుడ్, హెవెన్లీ మన్నా. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకిప్పుడు? హెవెన్లీ మన్నా. వాట్ ఈస్ అవర్ హెవెన్లీ మన్నా? దిస్ ఇస్ అవర్ హెవెన్లీ మన్నా. అనుదినము ఆయన ఆహారాన్ని భుజించమంటున్నారు, ధ్యానించమంటున్నారు దేవుడు. బండలో నుండి ఉదకమును తెప్పించితివి, వారికి ప్రమాణము చేసిన దేశమును. వాళ్ళ వెళ్ళక ముందు ప్రమాణం చేసి వాళ్ళకి ఇచ్చేసారు దేవుడు. ప్రామిస్డ్ ల్యాండ్. ఎన్నో ఏళ్ల క్రితం అబ్రహాముకి ప్రమాణం చేసి ఇచ్చారు, ఇసాకుకి ఇచ్చారు, యాకోబుకి ఇచ్చారు, వాళ్ళ తరాలందరికీ. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని. అది స్వాధీనపరచుకోవాలి. ఎలా స్వాధీనపరచుకోవాలి? అది ఎక్కడ ఉంది దారి కూడా చూపించారంట. హీ ఈస్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ లైఫ్. వారికి ఆజ్ఞాపించితివే. Romans chapter 9 verses 32 to 33. Because they did not seek it by faith, but as it were by the works of the law, for they stumbled at that stumbling stone. As it is written, behold, I lay in Zion a stumbling stone and a rock of offense, and whoever believes on him will not be put to shame. Jesus Christ, the Messiah, who offers salvation by faith, not by works, and thus requires that human pride be humbled. స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటి మనకి? ఆ స్టంబ్లింగ్ బ్లాక్ అనేది మన ప్రైడ్ని, మన అహంకారాన్ని, అందులో మనం పడిపోకుండా మనకి ఆయన స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండి మనల్ని జీవితాంతం పోషిస్తూ ఉంటారంట. మనల్ని లేపి నిలబెట్టే దేవుడు అంట. హీ మేక్ అ స్టాండ్ ఆన్ ద రాక్, ఆన్ ద కార్నర్ స్టోన్. ఇదిగో నేను అడ్డురాతిని. స్టంబ్లింగ్ బ్లాక్ అడ్డురాతి అంట. అడ్డుబండను సియోనులో సాక్తి చూచుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఎప్పటికీ సిగ్గు అనేది మనకు ఉండదు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. హీ ఈస్ ద స్పిరిచువల్ రెఫ్యూజ్ ఫర్ అస్. ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా హతసాక్షులు అయ్యారు శిష్యులందరూ, యోహాను ఒక్కడు తప్పితే. స్టెఫను హతసాక్షి అయ్యాడు. మొట్టమొదటి న్యూ టెస్టమెంట్ చర్చ్ల మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంటుంది. హతసాక్షులు అవుతారంట. ఇప్పటికీ ప్రపంచమన్నిట్లో, అన్ని దేశాల్లో ఏదో ఒక రకంగా విశ్వాసులు హతసాక్షులు అవుతూ ఉన్నారనమాట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అవుతూ ఉన్నారు. విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయపడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొత్రుపడిరి. సిగ్గుపడనీయబడంట దేవుడు. మన విశ్వాసం అనేది మనం కోల్పోకుండా అందులో ఎప్పటికీ నిలబడే శక్తి అనేది దేవుడు అనుగ్రహిస్తారంట. హీ ఈస్ ద స్టంబ్లింగ్ బ్లాక్. స్పిరిచువల్ రెఫ్యూజ్ అనేది ఏంటనేది మనము చూస్తాము. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ఒక్క స్తుతి చెల్లించుకుంటామండి, దేవుణ్ణి స్తుతిస్తాము. ఇది తెలుగు క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ హిమ్స్ అనమాట. మీ అందరికీ కూడా
తెలుసు అని అనుకుంటున్నాను. మీ అందరికీ వచ్చినట్లయితే మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి అని అన్నట్లు మనవి చేసుకుంటున్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమున ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతో, తంతి వాద్యముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగను ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజల చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాళముతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord, for worshiping with me. ఆశ్రయించు దేవుడంటే ఆఖరి రోజుల్లో ఇంకా ముందు ముందు ఈ ప్రపంచం అనేది ఎలా ఉంటుంది, అండ్ వెన్ we face those tough and hard days, అలాంటి ఒక రోజులు మనం చూసినప్పుడంట మనకి ఆశ్రమించే దేవుడంట. ప్రకటన గ్రంథం, this is what happens in millennial kingdom. Revelation chapter 12 verses 6 and 14. ప్రకటనలు 12వ అధ్యాయం 6వ వచనం 14వ వచనం. సంఘం అనేది ఎలా కాపాడబడుతుంది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట ఆ స్త్రీ ఎవరండి? కొన్ని బైబిల్ స్కాలర్స్, కొన్ని ట్రాన్స్లేషన్లో ఆ స్త్రీ అనేది క్రీస్తు సంఘం అంట, మనమందరం అంట. ఆయన వచ్చినప్పుడు
ఇప్పుడు ఉన్న మనంలో ఎవరన్నా బ్రతికి ఉన్నప్పుడంట ఆశ్రయం ఇచ్చే దేవుడంట. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. దేవుడు ఆయన విశ్వాసులకి, ఆయన సెయింట్స్కి, ఆయన సేవకులకి, ఆయనని నమ్ముకున్న వాళ్ళకి ఒక స్థలం అనేది సిద్ధపరిచి పెట్టారంట. కొత్త ఆకాశం, కొత్త భూమి. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడను. అంటే ఎక్కడ ఆ స్పిరిచువల్ రెఫ్యూజ్ నుంచి పడిపోకుండా, ఎక్కడ కూడా సాతాను అగ్ని బాణాలకి పడిపోకుండా యాంటీక్రైస్ట్కి పడిపోకుండా ఆ రెఫ్యూజ్ అనేది, ఆ ఆశ్రయం అనేది దేవుడు ఇస్తారంట. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడను. అంత శక్తి, అంత సాహసం, అంత ప్రొటెక్షన్, అంత సామర్థ్యం దేవుడు అనుగ్రహిస్తారంట ఆ ఆఖరి రోజుల్లో. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె పోషింపబడును. యాంటీక్రైస్ట్ని చూడకుండా దేవుడు సంఘాన్ని పోషిస్తారంట. అంటే సంఘం ఎత్తబడుతుంది. ఈ ఎత్తబడే సంఘంలో మనము ఉన్నామా? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లుక్ అట్ అవర్ సెల్స్. ఆఖరి గడియ వరకు మన సాల్వేషన్ని మనము సస్టైన్ చేసుకోవాలి. The wilderness represents a place of spiritual refuge and protection from Satan. God aided the woman's escape into the wilderness. Hallelujah. Glory to God. Satan always attacks God's people. అది ఎప్పుడు జరిగేది. ఏదైనా తోట నుండి ఇప్పటి వరకు, ఇంకా ముందు వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి అధ్యాయంలో అది ఉంది పరిశుద్ధ గ్రంథంలో. Satan always attacks God's people, but God keeps them spiritually secure. Some will experience physical harm, but all will be protected from spiritual harm. స్పిరిచువల్గా మనం పడిపోకుండా, ఆయన నమ్మకంలో కోల్పోకుండా, ఆయన బిడ్డలు అనే మాటని మనం విడిచిపోకుండా ఆఖరి గడియ వరకు, ఆఖరి ఊపిరి వరకు మనల్ని స్పిరిచువల్ రెఫ్యూజ్ ఇచ్చి దేవుడు మనల్ని పోషిస్తారంటారు, రక్షిస్తారంట. గాడ్ విల్ నాట్ లెట్ సేటన్. స్పిరిచువల్ రెఫ్యూజ్ అంటే ఏంటి? వాట్ ఇస్ ఇట్? God will not let Satan take the souls of God's true followers. సాతాను మనల్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోకుండా, కొట్టుకొని పోకుండా, that Satan will not drag us to hell. God will not let Satan take the souls of God's true followers. When Satan attacks seem overpowering, remember that God is ruler over all. Just trust him. దీనికి గొప్ప ఉదాహరణ ఎవరంటే మోసెస్. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. మోసెస్ జీవితం అనేది ఆఖరి రోజుల్లో ఎలా ఉండింది అనేది మనము తీసుకుంటే, ఆయన ఎలా పడిపోయాడు, ఇది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో ఉంటుంది. కానీ ద్వితీయోపదేశం ఆఖరి కాండంలో ఆయన ఆఖరి రోజుల్లో ఎలా ఉన్నాడు అనే మాట కూడా రాయబడి ఉంది. ఒక్క నిమిషం తన ఇంపేషన్స్కి, అహంకారానికి ఒక్క నిమిషం పడిపోయాడు. ఎలా పడిపోయాడు? అక్కడ నీళ్లు కావాలి,
అని అన్నట్లు ప్రజలు ఆయన మీద ప్రెషర్ తీసుకొని వచ్చినప్పుడు నీవు నీ కర్రెను తీసుకొని, యెహోవా దేవుడు మోషేకి ఇలా ఆజ్ఞాపిస్తున్నారు, నీవు నీ కర్రెను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకి ఇవ్వము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ఇక్కడ మోషే తన పేషెన్స్ టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా కాలు జారాడు. పేషెన్స్ అనేది కోల్పోయాడు అనమాట. ఓర్పు అనేది కొంచెం, అసహనం అనేది కొంచెం కోల్పోయాడు. అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా? మేము బండలో నుండి, అక్కడ బండలో నుండి నీళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ ఇంపేషన్స్లో ఓపిక అనేది కొంచెం కోల్పోయినప్పుడు మోషే ఏమంటాడు, మేము బండలో నుండి మీకు నీళ్ళు ఇవ్వాలా, రప్పింపాలా అని అన్నట్లు అడుగుతున్నాడు అనమాట. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, బండతోని మాట్లాడమంటారు ఇక్కడ దేవుడు. నువ్వు మాట్లాడు, నీళ్ళివ్వు, దేవుడు ఆజ్ఞాపించినట్లు నేను వేడుకుంటున్నాను, నువ్వు నీలో నుండి నీళ్లు కొట్టుకొని వచ్చునుగాక అని మాట్లాడకుండా ఆ బండను 2 మారు కొడతాడు. నీళ్లు సమృద్ధిగా, నీళ్ళు ఇచ్చారు దేవుడు, సమృద్ధిగా వచ్చిందంట నీళ్లు. ఆ బండ ఎవరండి? క్రీస్తే. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనంలో ద రాక్ వాస్ క్రైస్ట్. God is our shelter, a refuge when we are afraid. The writer's faith in God as protector would carry him throughout all dangers and fears of life. This should be a picture of our trust. Trading all our fears for faith in Him, no matter how intense our fear is. Hallelujah. Glory to God. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో చూస్తామండి. ఒక నిమిషం, just once again. Deuteronomy, the last chapter. Moses dies on Mount Nebo. Nebo కొండలో మరణిస్తాడు. Then Moses went up from the plains of Moab to Mount Nebo to the top of Pisgah. అక్కడ వెళ్తాడు. దేవుడు ఏమంటారు? అక్కడ ఉండమంటున్నారు. And the Lord showed him all the land of Gilead as far as Dan, across Jericho. మొత్తం ఆ ల్యాండ్ అంతా దేవుడు, ఆ వాగ్దాన దేశం అంతా దేవుడు ఆయనకి చూపిస్తాడు. నీబో కొండలోనే ఆయన మరణిస్తాడు. సో మోసెస్ ద సర్వెంట్ of the Lord died there in the land of Moab according to the word of the Lord, and he buried him in the valley in the land of Moab opposite Beth Peor, but no one knows his graves even to this day. Moses was 120 years. 120 సంవత్సరాలు జీవించాడు. ఆయన లైఫ్ అనేది ఉండింది. నేబో కొండల దేవుడు ఆజ్ఞాపించినట్లు అక్కడే మరణిస్తారు. జెరికో దాటి వాగ్దాన దేశం వెళ్ళే అధికారం అనేది దేవుడు ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే సంఖ్యాకాండం 20లో మనం ఇప్పుడు ధ్యానించినట్లు కొద్దిగా ఓర్పు సహనం అనేది కోల్పోయి పడిపోయినప్పుడు దేవుడు ఆయనకి ఇలాంటి ఒక ఆజ్ఞ ఇస్తారు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ మరణించాలి, నువ్వు అక్కడి నుంచి వాగ్దాన దేశాన్ని చూపిస్తారు. ఇంకా ఒక్క దగ్గర ఆయన అక్కడే ఉన్నప్పుడు సాతాను వస్తాడు. ఆయన మరణించిన తర్వాత సాతాను ఆయన శరీరాన్ని కొట్టుకొని వెళ్ళడానికి చూస్తాడు.
ఎందుకంటే మోషే అంటే ఆ ప్రజలకి అంత అభిమానం, ఆయనని వర్షిప్ చేసే అంత అభిమానం అంట. ఇప్పుడు ఒకవేళ సాతాను గనక ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్తే మోషేని ఒక బంగారు దూడని ఒక దేవుడిగా ఆ రోజు చేసినట్లు మోషేని ఒక దేవుడిగా చేసి చూసేవాళ్ళేమో. ఈవెన్ టు దిస్ డే జూస్ అండ్ ముస్లిమ్స్ లుక్ ఎట్ హిమ్ యాజ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్. చాలా గొప్ప ప్రవక్తగా చూస్తారనమాట. అంత గౌరవం, అంత ప్రేమ, అంత అభిమానం. అందుకని సాతాను కొట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు, ఆయన శరీరాన్ని కొట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆర్కేంజల్ మైకల్ని పంపిస్తారు దేవుడు. ఆర్కేంజల్ మైకల్ అక్కడ ఉండి కొట్టుకొని పోకుండా కాపాడినప్పుడు అక్కడే ఆయనను బరీ చేస్తారు. మోషే శరీరాన్ని దేవుడు ఆ నీబో కొండల్ని ఎక్కడో బరీ చేస్తారు అనమాట. సో ఈవెన్ టు దిస్ డే నోబడీ నోస్ వేర్ హీ వాస్. అందరి సమాధిలో ఉంది, పితృల సమాధుల అందరిది ఉంది అన్నమాట అక్కడ ఆ వాగ్దాన దేశంలో, యెరూషలేములో చుట్టూ ఉన్న ప్రాంతంలో. కానీ మోషే సమాధి ఎక్కడ ఉందనేది నోబడీ నోస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అదే స్పిరిచువల్ రెఫ్యూజ్ అంటే ఇదే. దిస్ ఇస్ వాట్ ఇస్ స్పిరిచువల్ రెఫ్యూజ్ ఇస్ ఆల్ అబౌట్. ఆ ప్రజలు అక్కడ మోషే సాతాను కొట్టుకొని పోకుండా, ఇంకా ఆ ప్రజలు ఆయన శరీరాన్ని పట్టుకొని ఈయనే దేవుడు అని పూజించకుండా, అలాంటి ఒక భయంకరమైన పాపంలో పడిపోకుండా దేవుడు కాపాడుతారు. ఆ రోజు ఆ ప్రజలను కాపాడుతారు. ఈరోజు మనమందరినీ కూడా దేవుడు కాపాడారు, మన తరాలని కూడా కాపాడారు. దిస్ ఇస్ వాట్ ఇస్ స్పిరిచువల్ రెఫ్యూజ్ ఈజ్ ఆల్ అబౌట్. దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ రెఫ్యూజ్ ఈజ్ even for today in this modern world to all the missionaries దేవుడు అనుగ్రహించారనమాట. మిషనరీస్ ఎక్కడెక్కడ వెళ్ళి కార్యం చేశారో అక్కడక్కడ దేవుడు వాళ్ళని కాపాడారు. వాళ్ళు హతసాక్షులు అయినప్పుడు వాళ్ళని దేవుడే అక్కడ దగ్గర ఉండి తోడు నీడగా ఉండి వాళ్ళకి స్పిరిచువల్ రిఫ్యూజ్ అనేది వాళ్ళకి అనుగ్రహించారనమాట. దేవుడు మిషనరీస్ ఆ రోజుల విలియం కేరీ గారు, గ్రహం స్టైన్ గారు, ఇంకా ఎంతోమంది స్పిరిచువల్ మిషనరీస్ పనిచేసినప్పుడు, కానీ వాళ్ళందరూ పనిచేసినప్పుడు వాళ్ళందరినీ దేవుడు కాపాడారు. అలాగే ఈ రోజుల్లో స్పిరిచువల్ మిషనరీస్ ఎవరంటే రెడ్ క్రాస్, వరల్డ్ విజన్, ఆక్స్ఫామ్, కంపాషన్, మదర్ తెరీసా ఆర్గనైజేషన్ ఇప్పటికి కూడా భారతదేశంలో ఎన్నో ఊర్లలో వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఫిజికల్గా వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు అనమాట. దే ఆర్ స్టిల్ దేర్. ఈవెన్ ఏమీ కార్మైకల్ ఆశ్రయం అనేది ఈవెన్ ఇట్ ఇస్ స్టిల్ దేర్ అండ్ స్టిల్ దే ఆర్ వర్కింగ్. ఇట్ ఇస్ దేర్ ఇన్ తమిళనాడు నియర్ తిరునెల్వేలి సమ్వేర్, దోనవూరులో ఉందన్నమాట. గ్రహం స్టైన్ గారు ఆశ్రమం ఇంకా ఒరిస్సాలో ఉంది. స్టిల్ దే ఆల్ ఆర్ వర్కింగ్. The work is still continued. This is what is spiritual refuge is all about. మనమందరం కూడా వాళ్ళతో ఏకీభవించి పనిచేయడానికి, మనము పనిచేసినప్పుడు మనం అందరినీ కూడా స్పిరిచువల్ రెఫ్యూజ్ ఇచ్చి కాపాడే దేవుడు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సామిస్. కీర్తనలు 91 ఏంటండి? మనకు ఆశ్రయము, దుర్గము, కోట, కేడేముగా ఉండే దేవుడు అనమాట. It is he not only protects us physically, but he also protects us spiritually as well. Thank you, Lord. Thank you, Jesus. Yes, O Lord, you are our shield and our shadow. You are our fortress. మీ కోటలో మాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు మీరు. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ధైర్యంగా ఎక్కడ ఉన్నా జీవించేటట్లు మాకు ధైర్యం ఇచ్చి, సాహసం ఇచ్చి, ఓపిక ఇచ్చిన దేవుడు. ఆ రోజు మోషేని కాపాడినట్లు తండ్రి, ఆ మిషనరీస్ అందరినీ కాపాడినట్లు ప్రభువా, ఈరోజు పనిచేసే మిషనరీస్ అందరినీ మీరు ఎలాగో కాపాడుతున్నారు, అలాగే you're protecting all your saints
all your ministers, O Lord, all your believers, all your workers. మీ ద్రాక్షవనములో కూలి పని చేసే ప్రతి ఒక్క వర్కర్ని మీరే కాపాడుతున్నారు ప్రభువా. శారీర రీతిగా, మానసిక రీతిగా, ఆత్మీయ రీతిగా మీరే కాపాడుతున్నారు ప్రభువా. ఈ ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, ఆటంకాలు జరిగినా కూడా సాతాను అగ్ని బాణాల నుండి మమ్మల్ని కాపాడే దేవుడు మీరే తండ్రి. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో జరిగించే ప్రతి ఒక్క సంఘాన్ని మీరు అలాగే కాపాడుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్, యు ఆర్ ద స్పిరిచువల్ రెఫ్యూజ్ ఫర్ ఆల్ దీస్ ఫేస్బుక్ మినిస్ట్రీస్ నౌ. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కాపాడే దేవుడు మీరని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆ రోజు మోషే పని చేసినట్లు, యెహోషువ ప్రజల కోసం పనిచేసినట్లు తండ్రి, ఆ మిషనరీస్ అందరూ పనిచేసినట్లు ఈరోజు మీ ప్రజల కోసం, కమ్యూనిటీ కోసం, మీ సంఘాని కోసం మేము పనిచేయాలి. అంతగానో మాకు ధైర్యం, సాహసం, ఓపిక, సహనం మీరు అనుగ్రహించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. వందనాలండి అందరికీ.